తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అనేది ఎక్కువగా మారిపోయింది. అసలు ఏ ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఇచ్చారని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు చలి తీవ్రత అనేది గత 2 రోజులుగా చూసుకున్నట్లే ఎక్కువగా ఉంటుంది. సో ఈ రోజు ఎలా ఉంది సిచ్యువేషన్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత డిసెంబర్ 11 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత కొనసాగుతుంది. ఒక 2 రోజులు చలి కొనసాగినప్పటికీ తర్వాత 2 రోజులు కూడా మనకి సాధారణ స్థాయిలోనే చలి కొనసాగుతుంది. సో ఒక విధంగా డిసెంబర్ 11 నుంచి ఇప్పటి వరకు కూడా చలి తీవ్రత క్రమేపీ పెరుగుతుందనే చెప్పాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఈ యొక్క చలి తీవ్రత కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ వాటితో పాటు నిర్మల్, ఇంకా మంచిర్యాల్ జిల్లాలకు ఈ యొక్క చలి తీవ్రతకు సంబంధించి హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సింగిల్ డిజిట్‌కే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కనిపిస్తున్నాయి. నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్‌లోనే సుమారు మనకి 7.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. సో ఈరోజు రేపు కూడా ఈ యొక్క చలి తీవ్రత ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ భాగాల్లో కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు ఇటు హనుమకొండ కూడా మనకి చలి తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సగటున కనుక చూసుకున్నట్లయితే హనుమకొండలో సగటున నమోదవ్వాల్సినటువంటి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలు ఉండగా, నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 9.5 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. సో ఒక విధంగా 5 డిగ్రీలు యొక్క కనిష్ట ఉష్ణోగ్రత తగ్గుదల అనేది కనిపిస్తుంది. ఇంకా హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు 15 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క చూసుకున్నట్లయితే సగటున ఉండవలసిన కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక విధంగా ఈరోజు నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 10.8 డిగ్రీల వరకు కూడా హైదరాబాద్లో కూడా కొనసాగుతుంది. సో ఈరోజు రేపు కూడా ఈ యొక్క చలి తీవ్రతకు సంబంధించి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, ఇంకా హనుమకొండ, వరంగల్, ఈ యొక్క జనగాం ఈ యొక్క జిల్లాలకు ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈరోజు రేపు ఈ హెచ్చరికలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రానున్న 5 రోజులు కూడా ఈ యొక్క చలి ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు మధ్యస్థ జిల్లాల్లో కూడా సుమారు ఎక్కడైతే మనం ఆరెంజ్ కలర్ సూచనలు అనేవి జారీ చేశామో అక్కడ మనకి సుమారు 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇంకా ఎల్లో కలర్ ఎక్కడైతే మనం ఎల్లో కలర్ జారీ చేసామో అక్కడ మాత్రం మనకి సుమారు 11 నుంచి 15 డిగ్రీల వరకు, ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉందో అక్కడ మాత్రం 15 డిగ్రీల కంటే ఎక్కువగా పైహెచ్చుగానే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. రానున్న 5 రోజులు ఈ విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయనే అంచనా ప్రకారం ఇటు ఈరోజు 19 డిసెంబర్ నుంచి అలాగే చూసుకున్నట్లయితే 19, 20, 21, 22, 23వ తారీఖు వరకు కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది సాధారణంగా కొన్ని జిల్లాల్లో కొనసాగినప్పటికీ ఇటు ఉత్తర, పశ్చిమ జిల్లాల్లోనూ ఇంకా మధ్యస్థ జిల్లాల్లో కూడా తీవ్రంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సార్, శీతగాలుల పరిస్థితి ఎలా ఉంది? అసలు వాటిపై ప్రభావం ఎలా చూపుతుంది ముఖ్యంగా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దిగువ స్థాయిలో ఇటు తూర్పు గాలులతో పాటు ఇటు ఈశాన్య గాలులు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో మాత్రం తూర్పు గాలుల యొక్క తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. సో రానున్న 5 రోజులు కూడా ఇట్లాంటి గాలులే మన రాష్ట్రం మీద వీచే అవకాశం కూడా కనిపించడం వల్ల శీతల గాలుల ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఇటు శీతల గాలుల ప్రభావంతో పాటు ఎయిర్ పొల్యూషన్ పార్టికల్స్ కూడా దిగువ స్థాయిలోనే కొనసాగుతుంటాయి. కాబట్టి దానివల్ల ఒక విధంగా ఈ చలి తీవ్రత అనేది ఉదయం పూట పొగమంచుతో పాటు చలి తీవ్రత కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ జిల్లాకి ఎక్కువ చలి తీవ్రత ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్, మెదక్, హనుమకొండ, ఈ పటాన్ చెరువు ఈ యొక్క జిల్లాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. పటాన్ చెరువు సంగారెడ్డిలో భాగంగా ఉంటుంది కాబట్టి నగర శివార్లో ఇక్కడ కూడా మనకి చలి తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒక విధంగా ఈ ఏరియాలో ఇండస్ట్రియల్ జోన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కూడా చలి తీవ్రత అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు కనుక నమోదైన గణాంకాల ప్రకారం పరిశీలిస్తే ఇటు ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోనే చలి తీవ్రత అధికంగా కొనసాగుతుందని చెప్పాలి. సార్, పొగమంచు ప్రభావం ఎలా చూపిస్తుంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొగమంచు ప్రభావం అనేది ఇటు ఉదయం 4 నుంచి 7:30 ప్రాంతం వరకు కూడా ఈ యొక్క పొగమంచు ప్రభావం అనేది తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు మాత్రం ఇటు రహదారులు, నేషనల్ హైవేస్ మీద ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తారో వాళ్ళు.
సో ఈ యొక్క పొగమంచుని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క స్పీడ్ లిమిటేషన్స్ కూడా ఎక్కువగా మెయింటైన్ చేస్తూ తరచూ ఈ యొక్క పొగమంచు తీవ్రతని దృష్టిలో ఉంచుకుంటూ డ్రైవ్ చేయవలసిన అంశం కూడా కనిపిస్తుంది. ఇంకా ఎవరైతే 2 వీలర్స్ మీద ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇంకా మార్నింగ్ ఎవరైతే ఉదయం పూట నడిచే అలవాట్లు ఉన్నాయో మార్నింగ్ వాకర్స్ కానీ అలాగే మార్నింగ్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క పొగమంచు తీవ్రత కొనసాగుతున్న సమయంలో పని సమయాలు అనేవి మార్చుకోవాల్సినట్టుగా సూచించడం కూడా జరుగుతుంది. సో ఎందుకంటే పొగమంచు ఎక్కువగా ఉంటున్న సందర్భంలో ఇది శరీరం అదే కాకుండా ఇటు మన అవయవాల మీద కూడా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇప్పటికే ఈ యొక్క పొగమంచుతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ ఇంపాక్ట్ పిల్లల మీద పెద్దల మీద అధికంగా ఉంటుంది కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు కూడా ఎప్పటికప్పుడు తగినంత ఆహారపు అలవాట్లు కానీ ధరించే దుస్తులు కానీ చేసే యాక్టివిటీస్ కూడా ఎర్లీ మార్నింగ్స్ చేసే యాక్టివిటీస్ కూడా ఎప్పటికప్పుడు రీస్కెడ్యూలింగ్ అనేది చేసుకోవడం వల్ల ఒక విధంగా ఉపశమనం ఈ యొక్క శీతలగాలుల ప్రభావం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఫైనల్ క్వశ్చన్, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఎలా ఉండబోతుంది? రానున్న 5 రోజులు కూడా చలి ప్రభావం అనేది ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ కొన్ని పశ్చిమ భాగాల్లోనూ అధికంగా ఉన్నప్పటికీ కూడా మిగిలిన జిల్లాల్లో సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇటు మధ్యస్థ జిల్లాల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు ఇంకొక డిగ్రీ వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. ఒక విధంగా సగటున నమోదవలసిన 15 డిగ్రీల వరకు కూడా సగటున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా తక్కువగానే ఇప్పుడు రాష్ట్రంలో ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఒక విధంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఈరోజు 10.8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ఈవెన్ మెదక్లో కూడా చూసుకున్నట్లయితే 7 డిగ్రీల వరకు కూడా మీ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా ఆదిలాబాద్లో 7.2, పటాన్ చెరువులో కనుక చూసుకున్నట్లయితే 7 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తున్నారో వారు మాత్రం ఈ చలికి సంబంధించినటువంటి ఉపశమనం పొందడానికి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేసి సూచించడం జరుగుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా చలి తీవ్రత అనేది ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అండ్ మోర్ ఎవరైతే అటు ఆ వాకర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళందరూ ఆ దీర్ఘకాలిక ఉపశమనాలు ఏవైతే ఉంటారో దగ్గు కావచ్చు, జలుబు, ఇవి ఎక్కువగా సోకే అవకాశాలు అయితే ఈ చలికాలంలో ఉంటాయి. అండ్ మోర్ ఎవర్ చాలా వరకు అవుట్డోర్ వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటూ వెళ్ళాల్సి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరిగింది. అనిల్తో శ్వేతంగా హిట్ టీవీ బేగంపేట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.